హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఈనాడు న్యూస్ పేపర్లో 17th May 2024న పడిన ఎడిటోరియల్ సమ్మరీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ఎడిటోరియల్ వచ్చేసి స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ కోసం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో కొద్ది కాలంగా ఉద్రిక్త పరిస్థితులు అనేవి ఉన్నాయి కదా. అది ఎందుకు అనంటే అమెరికా చైనాల మధ్య పెరుగుతున్న కాన్ఫ్లిక్ట్స్ ఇంకా పోటీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర పరిమాణాలకు దారితీస్తుంది. అయితే ఈ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలి, ఇంకా స్థిరత్వం ఉండాలి ఈ ప్రాంతంలో అని చెప్పి ఇండియా కృషి చేస్తుంది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఒక భాగమైన దక్షిణ చైనా సముద్రంలో ఫిలిప్పీన్స్ ని బీజింగ్ తరచూ వేధింపులకు గురి చేస్తుంది. అంతేకాకుండా తైవాన్ ని చైనాలో కలిపేసుకుంటాము అని చెప్పి కూడా చైనా అంటూ ఉంది. ఇలా చైనా ఆధిపత్య పోకడలు అనేవి ఇండో పసిఫిక్ ప్రాంత స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ ఉన్నాయి. ఇంకా రష్యాకు, ఇరాన్కు, ఉత్తర కొరియాకు చైనా సాంకేతికత ఇంకా యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా అందిస్తుంది. అంతేకాకుండా ఆ దేశాల నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేస్తూ వాటికి ఆదాయ వనరుగా కూడా ఉంటుంది. రష్యా మీద, ఇరాన్ మీద అమెరికా ఆంక్షలు విధించిందన్న సంగతి మనకు తెలుసు కదా. కాబట్టి చైనా ఇలా వాటికి హెల్ప్ చేయడంతో అమెరికాకి, చైనాకి మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతింటున్నాయి. ఆ విధంగా అమెరికా, చైనాల మధ్య పోటీ ఇండో పసిఫిక్ ప్రాంతంలో తీవ్ర పరిమాణాలకు దారితీస్తుంది. ఇది ఎడిటోరియల్ సమ్మరీ. ఈ ఎడిటోరియల్ వివేక్ మిశ్రా గారు రాశారు. నెక్స్ట్ ఎడిటోరియల్ వచ్చేసి సుస్థిర ప్రగతికి డిజిటల్ నవకల్పనలు. ఈ ఎడిటోరియల్లో డిజిటల్ టెక్నాలజీస్ మన జీవితాన్ని చాలా ఈజీ చేస్తున్నాయి అని రాశారు. అంతేకాకుండా కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి అని చెప్పి రాశారు. టెలికమ్యూనికేషన్ సేవలు, ఇంటర్నెట్ ఇలా టెక్నాలజీస్ అనేవి మన రోజువారీ జీవితాన్ని సులభం చేస్తున్నాయి కదా. వాటి వల్ల గ్రామాల్లో ఈ విద్య, ఈ ఆరోగ్యం, ఈ గవర్నెన్స్ ఇలా ప్రజల జీవితాన్ని ఈజీ చేసే సేవలు అనేవి వచ్చాయి. అయితే ఈ డిజిటల్ సాంకేతికత వల్ల కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. అవి ఏంటంటే అంతకంతకు పెరిగిపోతున్న ఎలక్ట్రానిక్ వ్యర్థాలు. ఇంకా ఆ ఎలక్ట్రానిక్ వ్యర్థాల్లో కొన్ని లోహాలు విలువైనవి ఉంటాయి, వాటిని పునర్వినియోగించగలము. కానీ ఎలక్ట్రానిక్ వ్యర్థాలు కూడా మామూలు చెత్తతో కలిసిపోవడం వల్ల ఆ విలువైన లోహాలు కూడా చెత్తలో కలిసిపోతున్నాయి. ఇంకా కొన్ని సవాళ్ళు వచ్చేసి డీప్ ఫేక్లు. అది నిజమా డీప్ ఫేకా అని తెలుసుకోలేనంత రియాలిటీగా డీప్ ఫేక్లు ఉంటున్నాయి. ఇంకా నకిలీ రుణ యాప్లు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువైపోయాయి. ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే కొంతమంది డిజిటల్ టెక్నాలజీస్ని ఉపయోగించుకొని వాళ్ళ లైఫ్ ఇంకా మెరుగుపరుచుకుంటున్నారు, ఇన్కమ్ పెంచుకుంటున్నారు. కానీ కొంతమందికి డిజిటల్ టెక్నాలజీస్ అంతగా అందుబాటులో లేక వాళ్ళు వెనుకబడిపోతున్నారు. ఈ విధంగా డిజిటల్ అంతరాలు అనేవి పెరుగుతున్నాయి. ఇది ఎడిటోరియల్ సమ్మరీ. ఈ ఎడిటోరియల్ ఎంఆర్ పట్నాయక్ గారు రాశారు. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. దిస్ ఇస్ అపర్ణ. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.